మా స్తుతులకు కారణభూతుడైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమైనటువంటి చిత్తము ద్వారా మమ్మల్ని నింపి కాపాడమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాము. 7వ వచనము నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం ధ్యానిస్తున్నాము. ఈ చిన్న పారాగ్రాఫ్లో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అంటే 13 వచనాల వరకు మనం చూస్తే 7 నుండి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, కొన్ని సందర్భాలలో ఇద్దరు వ్యక్తులు దారిన వెళుతూ ఉంటారు. వెళ్ళి ఒక నది దాటి అవతలకు వెళ్ళాలి. ఆ నది ప్రవహిస్తూ ఉంది. ఒక వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు, ఒక వ్యక్తికి పిల్లలు లేరు. అయితే ఈ 2 వ్యక్తులలో పిల్లలను తీసుకుని వెళుతూ ఉన్నారు. వెళ్ళి నది దాటాలి. ఆ నదిలోనికి వెళ్ళినప్పుడు పిల్లల కలిగినటువంటి వాడు ఒక బిడ్డను ఎత్తుకున్నాడు, పిల్లలు లేనటువంటి వాడు ఇంకొక బిడ్డను ఎత్తుకున్నాడు. ఇద్దరు నది దాటారు. నది దాటిన తర్వాత వారిద్దరి సంభాషణ ఇలా ఉన్నది. ఏమిటి ఆ సంభాషణ అంటే, నేను నా బిడ్డను రక్షించుకోగలిగాను అంటాడు. చాలా మంచి మాట అన్నావని చెప్పని ప్రక్క స్నేహితుడు అంటాడు. ఆ స్నేహితుడు అంటాడు, నీ బిడ్డను రక్షించుకోవడం గొప్ప కాదు, నా బిడ్డను నేను రక్షించాను నీ బిడ్డని అని ఆ ప్రక్క స్నేహితుడు అంటాడు. ఎందుకంటే ఇతనికి ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, కానీ నది దాటి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకని ఈ భూలోకములో మానవ పాప పరిహారార్థం నిమిత్తము తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూలోకానికి పంపించి పాపమునకు శిక్ష విధింపచేసి ఆయన ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్పని తెలియచేస్తాడు. ఆ నది దాటేటప్పుడు 2 వ్యక్తులు ఈత ఆడుకుంటూ వెళ్ళవచ్చు, స్విమ్మింగ్ చేస్తూ వెళ్ళవచ్చు, లేకపోతే ఏదో ఒక దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళవచ్చు. బిడ్డను మోస్తున్నటువంటి వాడు గొప్పవాడు. అందుకని ఈ భూలోకములో మనం ఎవరి బిడ్డలమైనా కూడా మన పాప భారమును మోసేటువంటి ఆ యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడు. అందుకనే ప్రియ దేవుని సంగమ ప్రజలారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, చాలా గొప్ప మాట. ఆ గొప్ప మాట యొక్క విశిష్టత చాలా గొప్పది. ఆ చాలా గొప్పదైనటువంటి ఆ మాటలో 10వ వచనంలో ఒక మాట అంటాడు. ప్రేమ గురించి చెప్తూ, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎంత గొప్ప మాట! తర్వాత అంటున్నటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు శాంతికరమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది.
అంశం ఏమిటంటే ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో ఉన్నది? బిడ్డని కానటువంటి తండ్రి, వేరొక తండ్రి ఇంకో తండ్రి బిడ్డను ప్రేమించి ఒడ్డుకు చేర్చాడు. అలాగనే మనలను కూడా దేవుడు ప్రేమించి పాప పంకిలమైనటువంటి జీవితం నుండి విముక్తి కలిగింపచేశాడు. ఆ విముక్తి కలిగింపచేసినటువంటి ఆ సందర్భంలో ఈ మాట అంటున్నాడు, ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు వారు మనలను దత్తపుత్రులుగా చేసుకుంటానికి, ఆయన స్వకీయ జనాంగముగా సంపాదించుకుంటానికి మన కొరకు ఆయన వెలకట్టబడ్డాడు. అందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రియా దేవుని సంఘమ, గ్రంథం ఏమి చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ యొక్క విశిష్టత గొప్పది. దేవుని గుణాతిశయాలలో సొంత కుమారుని ప్రేమించడం ఎంత గొప్ప భాగ్యమో, అదే ఎదుటి పిల్లను కూడా సొంత బిడ్డల్లాగా ప్రేమించడము అంతే భాగ్యం. అందుకని ఈ మాట అంటున్నాడు. ఏమనంటే చాలా శ్రేష్టమైన మాట. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆయన శరీర సారూప్యములో మనము పారిభాగస్థులము, ఆయన అనుగ్రహించిన ఆత్మలో పారిభాగస్థులము, ఆయన ఇచ్చిన ఈ రూపములో మనం పారిభాగస్థులము. అందుకని దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ చెదిరిపోయేది కాదు, శాశ్వతమైనటువంటిది. అది డంబముగా ప్రవర్తించేది కాదు, అమర్యాదగా నడిచేటువంటిది కాదు. అందరి క్షేమమును చూసేటువంటిది. అందరి క్షేమము చూసేటువంటి ఆ ప్రేమలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం దాగి ఉంది. ఆ వ్యక్తిత్వం యొక్క స్థితి ఏమిటంటే, ఇక్కడ అంటాడు, అబ్రహామును గురించి అంటాడు దేవుడు. మొదటి మాట, అబ్రహాము దేవుని ప్రేమించెను, అది దేవునికి నీతిగా ఎంచబడింది. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇరుకు మార్గమున విశాల మార్గమున నుండి చెప్తాడు. విశాల మార్గమును పోయేటువంటి వాడు దేవుని ప్రేమను పొందలేడు. ఇరుకు మార్గమును ప్రవేశించేవాడు దేవుని ప్రేమను పొందుతున్నాడు. అయితే అబ్రహాము దేవుడు చూపించిన మార్గములో నడిచాడు. ఆ మార్గములో ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, ఆహారమై ఉన్నాడు, దాహము తీర్చినటువంటి వారై ఉన్నారు. వారితో దేవుడు సంభాషణ చేసినటువంటి వారు. అందుకని అబ్రహాము ప్రేమలో దేవుని నుండి దూరమైనటువంటి స్థితి లేదు. ఈనాడు మనము కూడా దేవుని ప్రేమిస్తున్నాం, కానీ అది శాశ్వతంగా ఉంటుందా, అశాశ్వతంగా ఉంటుందా? దేవునికి ఇష్టంగా ఉంటుందా, ఆయనకు అయిష్టంగా ఉంటుందా? ఈ స్థితిని మనం చూస్తే, అందుకే ఇక్కడ అంటాడు చాలా శ్రేష్టమైన మాట, మనము దేవుని ప్రేమించితిమని కాదు, దేవుని ప్రేమించితిమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే రక్షణ ఇస్తుంది, భద్రతనిస్తుంది, అపాయకరమైనటువంటి స్థితి నుండి తప్పించబడుతుంది, వేటగాని ఉరి నుండి తప్పించేటువంటి వాడు. అందుకని అబ్రహాము అనేక శ్రమలు భరించినా కూడా వాటిని జయించగలిగాడు. అందుకని అబ్రహాము దేవుని ప్రేమించాడు, అది దేవునికి నీతిగా ఎంచబడింది. ఇక రెండవ మాట ఏమిటంటే, దేవుడు శత్రువుని ప్రేమించాడు. ఆ శత్రువు యొక్క స్థితిని చూసినటువంటి వాడు దేవుడు. ఎలాగంటే పేతురు జీవితంలో ప్రేమ ఉంది, దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది. దేవుని కొరకు ఏమైనా చేయగలిగేటువంటి ధైర్యశాలి, దిశాలి, శక్తిమంతుడు. ఎవరు చెప్పినా వినేటువంటి వాడు కాదు, దేవుడు చెప్తేనే వినేటువంటి వాడు. ఆ దేవుడు చెప్తే వినేటువంటి వాడు దేవుని పట్టుకొని ఆ సైనికులు వెళ్తూ ఉంటే ఆ గెస్సమెట్టు తోట దగ్గర, ఒలివల తోట దగ్గర
ఆ మల్కునేటువంటి వాడి చెవి నరుకుతాడు. దేవుడు ఏం చేశాడంటే పేతురులో ప్రేమను గ్రహించాడు, కానీ పేతురును ప్రేమతో గద్దించాడు. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టని ఆ చెవి కింద పడిపోయినటువంటి చెవిని తీసుకొని ఆ మల్కునేటువంటి వాడి చెవి భాగాన్ని పెడితే అది శరీరంలో కలిసిపోయింది. దేవుని ప్రేమ సహాయం చేస్తూ ఉంది. దేవుని ప్రేమ స్వస్థతనిస్తుంది. దేవుని ప్రేమ అవయవములు అతుకబడేటట్టు చేస్తుంది. అది కాబట్టి ఈనాడు నీ జీవితంలో ఆ స్థితిని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆ మార్గంలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ రక్తం కార్చింది, చెవి తెగి క్రింద పడిపోయింది. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు. అందుకని మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ మనలను ఆయన ప్రేమించి ఆ మల్కుని ప్రేమించాడు, ఆదరించాడు, ఆ వ్యక్తికి మేలు చేశాడు. ఈనాడు నువ్వు ఎంతమందికి మేలు చేస్తున్నావు? ఎంతమంది నువ్వు ఆదుకుంటూ ఉన్నావు? ఈనాడు కరోనా సమస్య వలన కొంతమంది కొన్ని రక్త కణాలు ఇస్తూ ఉన్నారు. ఆ రక్త కణాల ద్వారా అవతల వారికి అంటే ఎక్కిస్తే అవతల వాడికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండి ఆ వ్యక్తి కరోనా నుండి బయటపడుతున్నాడు. గవర్నమెంట్ వారు కూడా ఆ ప్లాస్మా ఆ టెస్ట్లో ఎవరైతే సహాయం చేస్తున్నారో ఆ సహాయం చేసేటువంటి వారికి సన్మానాలు కూడా చేస్తూ ఉంది. అంటే నీలో ఉన్న రోగ నిరోధక శక్తిని ఇతరులకు పంచుతున్నావంటే దేవుని కృప. అందుకని యేసుక్రీస్తు రక్తము రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటిది. ఆయన మన పాపముల కొరకు రక్తాన్ని చిందించాడు. అందుకని ఆ మాట అంటాడు. ఏమని అంటూ ఉన్నాడంటే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. మన పాపములకు శాంతికరమయుడకు తన కుమారుని పంపెను. తన కుమారుని పంపెను. ఎంత గొప్ప మాట! మన జీవిత విధానంలో దేవుని యొక్క ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. నీకు ఆ గుణాతిశయం ఉంటే అనాథలను ఆదుకుంటావు, సేవకులకు సహాయం చేస్తావు, దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు పాటుపడతావు, దేశ ప్రజల సంరక్షణ కొరకు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి సహాయం అడుగుతావు. మనం ఎప్పుడు కూడా మన సహాయం అడుగుతుంటాం. దేవుడు క్లియర్గా చెప్పాడు, అధికారుల గురించి, మీ పై అధికారుల గురించి ప్రార్థన చేయండి, పొరుగువారి గురించి ప్రార్థన చేయండి, పొరుగువారిని ప్రేమించండి అనే మాట చెప్తున్నప్పుడు దాన్ని మనం పాటించగలుగుతున్నామా? పాటించగలిగితే దేవుడు మనలను ప్రేమించాడు, ఆ ప్రేమతత్వం మనకు నేర్పించాడు. ఆయన ప్రేమనే మనం కలిగి ఉండాలి. అందుకంటాడు దేవుడు, నేను దేవుని ప్రేమ, నా తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఆ తండ్రి కుమారుని ప్రేమించాడు, ఆ తండ్రి కుమారునికి శక్తినిచ్చాడు, ఆ తండ్రి కుమారుని ఆదరించాడు, ఆత్మనిచ్చాడు, శరీరములో భాగస్థుడిగా చేశాడు. నిన్ను కూడా దేవుడు ఈ దినాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుని ప్రేమ సహాయం చేస్తూ ఉంది. ఇక మూడవ మాట ఏమిటంటే, ఇందులో ప్రేమనైన మాటలు దేవుడు పరలోక రాజ్యమునిచ్చేటువంటి వారు. ఆ పరలోక రాజ్యం ఎలా ఇచ్చాడు దేవుడు? మనం అనుభవించవలసిన శిక్ష, మనం కార్చవలసిన రక్తము, మనము కార్చవలసిన చెమట, మన కండలు తునాతునకలైపోయి చెదిరిపోయేటువంటి శిక్ష అనుభవించవలసినటువంటి మనము, కొరడా దెబ్బలు తినవలసిన మనము, శిక్షక పాత్రమైన మనము, మనలను దేవుడు ప్రేమించి ఆయన 30 వెండి నాణ్యములకు అమ్మబడ్డాడు. అమ్మబడి అంటాడు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును ప్రేమిస్తున్నాను. అనగా దేవుని ప్రజలను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత గొప్ప మాట! అందుకని మొదట 7వ వచనంలో అంటాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును
దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. యేసుక్రీస్తు దేవుని ఎరుగున్నాడు. మనం యేసుక్రీస్తుని ఎరిగి ఉంటే ఆయన దేవుని మూలముగా ఎలా పుట్టాడో మనం అలాగనే పుట్టి ఉన్నాం. ఎలాగ కలిగి ఉన్నాడో ఆయన, అలాగనే మనము కూడా కలిగి ఉంటాం. ఎలాగూ ఒకరినొకరు ప్రేమించేటువంటి ఆ సిద్ధాంతాన్ని నేర్పించాడో ఆ సిద్ధాంతం మనము కూడా కలిగి ఉంటే ఆశీర్వాదాలు పొందుతాం. ఆ ఆశీర్వాదాలలో భాగంగా ఈరోజు అంటున్నాడు దేవుడు చాలా శ్రేష్టమైన మాట అండి. 13వ వచనములో, దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నా మరియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసెను. ఇందులో ప్రేమ ఉంది. మనం ఎవరమంటే ఆయన ఆత్మలో పాలిభాగస్థులము, శరీరములో పాలిభాగస్థులము, పరలోక రాజ్యములో పాలిభాగస్థులము. ఈ భూలోకములో తన ఆత్మ ఉండదు, పరలోకములో ఉంటుంది. దేవుని ఎరిగినటువంటి వాడి ఆత్మ భూలోకములో ఉండదు, పరలోక రాజ్యములో ఉంటుంది. ఆ పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో సంచరిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన ముఖదర్శనము చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. అలా ఉండడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. అందుకంటాడు ఇక్కడ 8వ వచనములు అంటాడు, 9వ వచనములు అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేది. మనం జీవించాలంటే యేసుక్రీస్తు ప్రేమలో ఉండాలి. మనం నిత్యం బ్రతకాలంటే యేసుక్రీస్తు ప్రేమలో ఉండాలి. అబ్రహాములాగానే ఉన్నాడు, పేతురు, మల్కు అలాగనే ఉన్నారు. అయితే ఈనాడు మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఉండేటువంటి నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? అందులో ప్రేమ ఉందా? ముందే చెప్పాను. ఒక ఆయనకి పిల్లలు ఉన్నారు, నది దాడుతున్నాడు. ఇంకొక ఆయనకి పిల్లలు ఆ ప్రక్కన లేరు, ఇంటి దగ్గర ఉన్నారు. పిల్లవాడు తండ్రి ఒకడిని మోస్తున్నాడు, ఇంకొక తండ్రి ఆ పిల్లవాడిని కనకపోయినా, తండ్రి కాకపోయినా అవతల వారి భారాన్ని మోసాడు. మోసినటువంటి వారిలో ఈ తండ్రి గొప్పవాడా? బిడ్డన కన్నా తండ్రి, బిడ్డను కనకుండా ఉన్నటువంటి తండ్రి ఆ భారాన్ని ఈయన మోసినటువంటి ఈయన గొప్పవాడంటే, మన పాప భారమును మోసిన మన పరమ తండ్రిని యేసుక్రీస్తు గొప్పవాడు ఎలాగునో అలాగు ఆయన. కాబట్టి ఈరోజు మన జీవిత విధానములో దేవుని సత్యమందు నిలిచి ఉండి ఆయన ప్రేమలో, ఆత్మలో, శరీరములో పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. చెప్పబడిన వాక్యము ఫలింపు చేయండి. ఈనాడు తండ్రి సమాజంలో ప్రేమ లేదు, ద్వేషముతో ఉన్నారు. మీ యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసములు లేరు. అటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మార్పు దయచే. ఈ కరోనా సమస్య నుంచి ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులు, దుష్ట శక్తులు దూరపరచండి. ప్రపంచ దేశాల మానవులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, అధిపతులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి. ఎంతమంది జన్మదినాలు జరుపుకుంటున్నారు, ఎంతమంది వేదనకర దినాలు జరుపుకుంటున్నారు. తండ్రి బిడ్డ దూరమయ్యి ఎక్కడెక్కడో తండ్రి వారి శవాలు పూడ్చిపెడుతున్నారు. తండ్రి చనిపోతే బిడ్డ చూడడానికి లేదు, బిడ్డ చనిపోతే తండ్రి చూడడానికి నేను పరిస్థితిలో ఉన్నాం. మేము మరణకరమైన స్థితిలో మేమున్నాం. తప్పిస్తున్న దేవుడు, ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా బ్యాక్టీరియాను మీరు తీసివేయండి. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అనాథల భాగ్యాన్ని మీరు దీవించండి. రక్షక భటులను, వైద్యులను, న్యాయాధిపతులను మీరు దీవించమని, సేవకులను దీవించమని, కష్టాల నుంచి మనల్ని తప్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందేలాగు అలాగే
భూమి ఎందు నెరవేరబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమైన మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. మమ్మల్ని శోధుడి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు సదా అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ శుభములు.